పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని కొన్ని ఆశ్చర్యకరంగా పెడదాం. చదవండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. రాజు హిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవెందుకు నాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. రాజు ఉండు స్థలములో ఉండుము. నిన్న వచ్చినటువంటి నీకు ఎక్కడికి పోదువేమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగు మాటలు ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము. కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక అని చెప్పగా, కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక అని చెప్పాను. నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు నా ఏలిన వాడవగు రాజువగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవను రాజువగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడైన నేను ఉందునని రాజుతో మనవి చేసెను. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించు. ఈ వాక్య భాగము గమనించినట్లయితే వాక్య భాగములో గిత్తీయుడగు ఇత్తయి మనకి కనిపిస్తూ ఉన్నాడు. గిత్తీయుడు అని ఎందుకంటారంటే గాతు పట్టణానికి సంబంధించిన వాడు కనుక గిత్తీయుడు అంటారు. ఇతన్ని గాతు పట్టణానికి సంబంధించిన వారిని గిత్తీయులు అంటారు. గాతు పట్టణం అనగానే ఏమైనా గుర్తుకొచ్చిందా? గాతువాడైన గొలియాతు. అయితే ఫిలిస్తీన్ల దేశంలో 5 ముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. 1 గాజా, 2 అష్కెలోను, 3 అష్టోదు, 4 ఎక్రోను, 5 గాతు. ముఖ్యమైన 5 పట్టణాలు ఉన్నాయి. ఈ 5 పట్టణాలకి ఒక్కొక్క పట్టణానికి ఒక సర్దార్ ఉంటాడు, లేదా ఒక సైన్యాధిపతి అనుకుందాం. ఒక సర్దార్ ఉంటాడు. అందుకని దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడంటే 5 పట్టణాలకి 5 సర్దార్లు ఉన్నారు కదా. గొలియాతును కొడితే ఆ 4 కూడా వస్తారు. ఆ 4 కూడా కొట్టడానికి 4 రాళ్ళు, మొత్తం 5 రాళ్ళు తీసుకున్నాడు 5 కొట్టడానికి. అయితే ఫిలిస్తీన్ల దేశంలో 5 పట్టణాలు ఉన్నాయి. 5 పట్టణాలలో గాతు అనేది ఒక పట్టణం. ఇవి నీకు ఎక్కడ కనిపిస్తాయి అంటే యెహోషువ పుస్తకము 13వ అధ్యాయము తర్వాత చదువుకోండి, 3వ వచనంలో కనిపిస్తాయి ఈ మాట. అలాగే సమూయేలు రాసిన 1వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో కనుక కనిపిస్తాయి. ఫిలిస్తీన్ల దేశంలో 5 పట్టణాలు ఉన్నాయి. 5 పట్టణాలలో ఒక పట్టణం పేరు గాతు. ఈ గాతు పట్టణానికి సర్దారు ఎవరంటే గొలియాతు. ఈ గాతు పట్టణంలో ఉన్న వారిని అందరూ కూడా గిత్తీయులు అంటారు. ఆ గాతు వాడైనటువంటి సర్దార్ అయినటువంటి గొలియాతుని దావీదు చంపేశాడు. ఆ గాతు పట్టణాన్ని ఇలా ఆక్రమించుకున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అదే గాతు పట్టణము నుండి ఈ గిత్తీయుడగు ఇత్తయి ఇజ్రాయేల్ దేశానికి దావీదు దగ్గరికి వచ్చాడు. అతను వస్తూ 600 మందిని తీసుకుని వచ్చాడు సైనికులని. 600 మంది సైనికుల మీద ఇతను అధికారి. ఈ గిత్తీయుడగు ఇత్తయి దావీదు దగ్గరికి అతను వస్తూ 600 మందిని తీసుకుని వచ్చాడు సైనికులను. ఇతను ఫిలిస్తీయుడు. ఫిలిస్తీన్ల దేశంలో గాతు అనే పట్టణానికి సంబంధించిన వాడు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలులకి స్నేహితుల ఎవరు? బద్ధ శత్రువులు. అలాంటిది ఈ ఇత్తయి దావీదు భక్తి గలవాడు అని గుర్తుపట్టాడు.
దావీదు అభిషేకించబడిన వాడని గుర్తుపట్టాడు. దావీదు దేవుని చిత్తములో రాజ్య పరిపాలన చేస్తున్న వాడని గుర్తుపట్టాడు. దావీదు ఆరాధిస్తున్న దేవుడు సృష్టికర్త అని ఇతను గుర్తుపట్టాడు. గుర్తుపట్టినటువంటి ఈ గిత్యుడికి ఇత్తయి దావీదుతో ఉండటానికి ఇష్టపడి వచ్చాడు. అతను వస్తూ 600 మంది సైనికులను తీసుకుని వచ్చాడు. వాస్తవంగా ఇతనికి ఎలాంటి మనసు ఉండాలి? మా సర్దారు అయినటువంటి గొలియాతుని దావీదు చంపాడు, ఎట్లాగైనా దావీదుని చంపాలి అనే మనసు ఉండాలి. ఆ మనసు లేదు అతనికి. గుండెల్లో కక్షాద్వేషం లేదు. చూడు, దావీదు దగ్గరికి వచ్చినటువంటి టైంలో దావీదు టైం బాగలేదు. దావీదు సింహాసనం విడిచిపెట్టి పారిపోతున్నాడు. ఎందుకు? తన కొడుకు అబ్షాలోము విరోధంగా లేచి కొందరు సేవకులను, కొందరు విశ్వాసులు ఇజ్రాయేల్ విశ్వాసులేగా లేనిపోయిన అబద్ధాలు సాడీలు చెప్పి దావీదు మీద దావీదుకి విరోధంగా లేచి రాజ్య స్థాపన చేయాలని, దావీదును చంపాలని, దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయాలని దావీదు కుమారుడు 3వ వాడు అబ్షాలోము దావీదుకు విరోధంగా లేచాడు. అప్పుడు ఆ విషయం తెలిసినటువంటి దావీదు ఎత్తుకొని పెంచినటువంటి కొడుకును చంపలేక, కొడుకు చేతిలో చనిపోవటం ఇష్టం లేక సింహాసనం విడిచిపెట్టి దావీదు పారిపోతాడు. నేను ఇలా వెళుతున్నాను, నాతో ఎవరైనా రావాలనుకుంటే మీ ఇష్టం, రండి, లేదా అబ్షాలోముతో ఉంటానంటే వెళ్ళండి, మీ ఇష్టం అని చెప్పి దావీదు వెళుతున్నాడు. దావీదు వెళ్ళే టయానికి ఈ గిత్తీయుడకు ఇత్తయి 600 మందిని తీసుకుని వచ్చాడు. మరుసటి రోజే ఏం జరుగుతుందంటే దావీదు వెళ్ళిపోతున్నాడు సింహాసనం విడిచిపెట్టి. ఇప్పుడు ఈ ఇత్తయి దావీదు నమ్ముకొని వచ్చాడు. ఇప్పుడు దావీదుకి సింహాసనం లేదు కదా, సింహాసనం విడిచిపెట్టి దావీదు పారిపోతున్నాడు కదా. ఇప్పుడు ఇత్తయి ఎవరి పక్షాన్ని చేరాలి? ఇప్పుడు సింహాసనం ఎవరిదవుతుందో దావీదు వెళ్ళిపోతే అబ్షాలోము దవుతుంది సింహాసనం. అప్పుడు అబ్షాలోము పక్షమున చేరాలి. బ్రతక నేర్చిన వాడైతే ఇతను. బతక నేర్చినటువంటి మోసపూరితమైన మనసు ఇతనిలో ఉంటే దావీదు ఓడిపోయి దావీదు పారిపోతున్నాడు సింహాసనం విడిచిపెట్టి. ఇప్పుడు దావీదుతో ఉంటే మనకు వచ్చేది ఏముందిరా బాబు, దావీదు కుమారుడు అబ్షాలోము సింహాసనం మీద కూర్చోబోతున్నాడు, అబ్షాలోముతో ఉంటే మనకు బాగుండిద్ది అని చెప్పి అనుకోవాలి కదా. అలా అనుకోలేదు. ఇచ్చారు వాళ్ళు. మరుసటి రోజే దావీదు సింహాసనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దావీదు అంటాడు, గిత్తీయుడకు ఇత్తయి నీవు మాతో రానేలా, నీవు వెళ్ళి రాజుతో ఉండు, అంటే అబ్షాలోముతో ఉండు, నాతో ఎందుకు నీకు? నువ్వు నిన్ననే వచ్చావు ఈ ప్రాంతానికి, పరవాసిగా ఉన్నావు, నీకు ఇల్లు కూడా లేదు ఇక్కడ, నిన్నే వచ్చారు మీరు. నేను సింహాసనం విడిచిపెట్టి పారిపోతున్నాను, నాతో వస్తే నీకేమి లాభం? నువ్వు వెళ్ళు, అబ్షాలోము రాజు కాబోతున్నాడు కదా, అబ్షాలోము రాజుతో ఉండు అని దావీదు అన్నాడు. అప్పుడు ఈ ఇత్తయి ఏమన్నాడు? సచ్చినా బ్రతికినా రాజా నువ్వెక్కడ ఉంటావు, నేను అక్కడే ఉంటా. కొట్టగట్టిగా సపట్లో ఆమె హల్లెలూయా. ఇలాంటి గొప్ప తీర్మానము కలిగిన వాడు ఇత్తయి. దావీదుతో ఉన్నాడు, భక్తి నేర్చుకున్నాడు, దేవుని రాజ్యములో ఉన్నాడు ఇత్తయి. పచ్చి విగ్రహార్థికుడు ఇతను. దాగోను దేవతను పూజించేవాడు కదా ఫిలిష్తీయులు. దాగోను దేవతకి మనుషులనే బలిస్తారు. అలా పడుకోబెట్టి శిరస్సేదన చేస్తారు, మనుషుల్ని బలిస్తారు వాళ్ళు దాగోను దేవతకి. దావీదు దగ్గరికి వచ్చి నిజ దేవుణ్ణి తెలుసుకున్నాడు ఈయన తీర్మానం చూడు ఎలా ఉందో. దావీదుకే సింహాసనం లేదు, వెళ్ళిపోతున్నాడు దావీదు సింహాసనం విడిచిపెట్టి. దావీదు పరిస్థితే బాగలేదు, దావీదే కష్టాల్లో ఉన్నాడు, దావీదే కన్నీళ్ళలో ఉన్నాడు, దావీదే దుఃఖంలో ఉన్నాడు, దావీదే వేదనలో ఉన్నాడు, దావీదు పరిస్థితే బాగలేదు. అయినా దావీదుతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు భక్తి గలవాడని గుర్తుపట్టాడు, దావీదు అభిషేకించబడిన వాడని గుర్తుపట్టాడు, దావీదు దేవుని చిత్తములో పరిపాలన చేస్తున్నవాడని గుర్తుపట్టాడు, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడని గుర్తుపట్టాడు. ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా
దావీదుని ఏమి చేయలేవన్న విషయము అతనికి తెలుసు. దావీదుకి విరోధముగా ఎంతమంది లేచినా వాళ్ళని దేవుడు అణిచివేస్తాడే కానీ దావీదుకి ఏమి కాదన్న విషయము ఇతను గుర్తుపట్టాడు. సమయస్ఫూర్తి కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు గుర్తుపట్టాడు. గుర్తుపట్టినటువంటి ఇత్తయి అంటాడు, దావీదు చచ్చినా బ్రతికినా నేను నీతోనే ఉంటా. ఎలాంటి మంచి తీర్మానం కలిగిన వాడో చూడు. ఆ తీర్మానానికి దావీదు ఆశ్చర్యపోయాడు. ఎన్నో సంవత్సరాల నుండి పెట్టి పోషించాడు దావీదు. అలాంటి వాళ్ళే చాలా మంది వెళ్ళిపోయారు కృతజ్ఞత లేకుండా. దావీదు దగ్గర మేలులు పొందిన వాళ్ళే ఎంతో మంది దావీదుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దావీదుకి విరోధంగా లేచారు. దావీదుకి విరోధంగా లేచి దావీదుని కన్నీళ్లు పెట్టిస్తున్నారు, దావీదుని దుఃఖపరుస్తున్నారు, దావీదుని బాధ పెడుతున్నారు, దావీదుని చంపాలని చూస్తున్నారు. దావీదు దగ్గర మేలులు పొందిన వాళ్ళే దావీదుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇతను ఏ మేలు పొందలేదు దావీదు దగ్గర. దావీదు ఇతనికి శత్రువు. అయినా దేవుని సంఘాన్ని నడిపించడానికి ఏర్పాటు చేయబడిన వాడు, అభిషేకించబడిన వాడు, దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు. ఇతనితో ఉంటే మంచిది మనకి. చచ్చినా బతికినా దావీదు నీతోనే ఉంటా నేను అని తీర్మానముతో నిలబడిన వాడు. వాస్తవంగా అయితే రాజ్యము ఉంటే ఆ తర్వాత ఏదో ఒక రోజు నన్ను కూడా ఉన్నతమైన స్థితిలో పెడతాడు అనుకోవచ్చు. రాజ్యమే లేదు, ఇప్పుడు సింహాసనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అయినా ఇతను భక్తి గల, ఇతనితో ఉంటేనే మనకు మేలు, ఇతన్ని విడిచిపెట్టకూడదు అని నిలబడ్డాడు. దీవించబడ్డాడు, గణపరచబడ్డాడు, భక్తి నేర్చుకున్నాడు, దేవుని రాజ్యంలో ఉన్నాడు. గిత్తీయుడు అని ఎందుకంటారంటే గాతు పట్టణానికి సంబంధించిన వాడు కాబట్టి గిత్తీయుడు అంటారు. ఇత్తయి అంటే ఆయన పేరుకి అర్థం ఏంటంటే పొలమును దున్నువాడు అని అర్థం. పేరుకు తగ్గట్టే తన పొలమని తన హృదయాన్ని దున్నుకున్నాడు, పొలమనే తన హృదయాన్ని సరి చేసుకున్నాడు. పొలాన్ని దున్నినప్పుడు మెత్తగా అవుతుంది. గట్టిగా ఉన్న పొలములో ఏ విత్తనం వేసినా ఫలించదు. ఒక విత్తనం వేసే ముందు పొలాన్ని దున్నుతారు. దున్నినప్పుడు అది మెత్తన చేయబడుతుంది. తర్వాత వర్షం పడ్డ పొలము మెత్తన చేయబడింది కాబట్టి ఏ విత్తనం వేసినా బ్రతికింది. దున్నాలి. దున్నితేనే ఏ పంట అయినా పండుతుంది. ఆ పొలములో ఏ విత్తనమైనా ఫలిస్తుంది. పొలము దున్నబడాలి. విత్తనము అనేటువంటి వాక్యము మన హృదయములో ఫలించాలి అంటే, విత్తనం అనే వాక్యానుసారమైన జీవితం పొలమనే మన హృదయంలో ఉండాలి అంటే, మన జీవితాలు బహుగా దీవించబడాలి అంటే పొలం అనే హృదయము దున్నబడాలి. ఆమేన్. ఈ హృదయము మెత్తన చేయబడాలి. పొలం అనే హృదయము గట్టిగా ఉండకూడదు. పొలం అనే ఈ హృదయము గట్టిగా ఉండకూడదు అంటే కఠినముగా ఉండకూడదు. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని విత్తనాలు చల్లినా గట్టిగా ఉన్న నేల మీద ఫలించవు. మెత్తగా ఉన్నటువంటి భూమి మీద విత్తనం వేస్తే వెంటనే ఫలిస్తుంది. గట్టిగా ఉన్నటువంటి రాతి నేల మీద ఎన్ని విత్తనాలు వేసినా ఉపయోగం లేదు. మెత్తగా ఉన్నటువంటి భూమి మీద విత్తనాలు వేస్తే ఫలిస్తాయి, ఆ పంట బాగుంటుంది. అలాగే మన హృదయము దున్నినటువంటి మెత్తని భూమి వలె ఉండాలే కానీ దున్ననటువంటి గట్టి నేల వలె మన హృదయం ఉండకూడదు. దున్నబడలేదు, గట్టిగా ఉన్నది నేల లేదా హృదయం. అంటే కఠినమైన హృదయం ఉందంటే నీ హృదయం దున్నబడలేదు అని అర్థం. కఠినమైన హృదయం అంటే అర్థం ఏంటంటే ఎన్ని వాక్యాలు వింటున్నా అని చెప్పి ఆ వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటాం. అంటే హృదయం అనే పొలము దున్నబడలేదు అని అర్థం. ఏ విత్తనం వేసినా ఆ భూమిలో ఫలించదు, పంట పండదు. అలాగే ఎవరు హృదయం అయితే కఠినముగా ఉంటుంది, ఎన్ని వాక్యాలు విన్నా వాక్యానుసారమైన జీవితం రాదు, వాక్యానికి లోబడరు, వాక్యానికి భయపడరు, వాక్యానికి విధేయత చూపించరు, వాక్యానుసారంగా నడవరు, దీవించబడలేరు, వీళ్ళు పరలోక రాజ్యానికి రాలేరు. కానీ దున్నబడినటువంటి భూమి మెత్తగా ఉంటుంది, ఏ విత్తనం వేసినా బ్రతుకుతుంది, ఫలిస్తుంది. అలాగే దున్నబడిన పొలములాగా నీ హృదయం మెత్తగా ఉన్నదా? మెత్తగా ఉండటం అంటే వాక్యం వినగానే వాక్యానికి లోబడటం, వాక్యానికి భయపడటం, వాక్యానికి విధేయత చూపించటం, వాక్యం వినగానే పశ్చాత్తాపం రావాలి, సరి చేసుకోవాలి. దున్నబడిన మెత్తని భూమి అంటే అది.
లోబడాలి వెంటనే వాక్యానికి. అలా లోబడితే ప్రతి విత్తనము అనగా ప్రతి వాక్యము నీ జీవితంలో ఉంటుంది, నీ జీవితాన్ని బహుగా దీవిస్తుంది. వాక్యము 30 గాను 50 గాను 100 గాను ఫలిస్తుంది వాక్యానికి లోబడి. వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. నువ్వు వాక్యానికి లోబడి వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తివైతే మండలంలో కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశము కాదు, ప్రపంచమంతా దేవుడు నిన్ను కనపరచగలడు. వాక్యము వినాలి, వాక్యాన్ని గుండెల్లో దాచుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానికి లోబడాలి, వాక్యానికి విధేయత చూపించాలి, వాక్యానికి భయపడాలి. వాక్యం జాన్ పీటర్ పాస్టర్ది కాదు, వాక్యం ఎవరిది? యేసయ్యది. వాక్యానికి లోబడితే, వాక్యానికి భయపడితే, వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తే, దేవుడు మాట్లాడుతున్నాడని నమ్మి వాక్యానికి లోబడితే దేవుడు నీకు తోడై ఉంటాడు, నిన్ను బహుగా దీవిస్తాడు. అందుకని ఇర్మియా ప్రవక్త ఇలా అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 3-4 వచ్చిన యోధా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక, అదుగో ముళ్ళ పొదలలో విత్తనము చల్లక, మీ బీడు పొలమును దున్నుడి, అవిధేయుల ఇండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుండునట్లు యూదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి. చాలు. ముళ్ళ పొదల్లో విత్తనాలు చల్లవద్దు. విత్తనం అనే వాక్యము ముళ్ళ పొదలు అంటే నీ హృదయము ముళ్ళ పొదలాగా ఉన్నదేమో, అంటే ఎదుటివారిని ద్వేషించటము, దూషించటము, ఎదుటివారిని దుఃఖపరచటము, ఎదుటివారిని శ్రమ పెట్టటము, లేదా కక్షా ద్వేషాన్ని గుండెల్లో ఉంచుకోవటం ముళ్ళ పొద. అలా నీ హృదయము ముళ్ళ పొదలాగా ఉన్నదేమో. ముళ్ళ పొదలో ఎన్ని విత్తనాలు వేసినా ఫలించవు. నీ హృదయము ముళ్ళ పొదలాగా ఉన్నదేమో. విత్తనం అనే వాక్యము నీ హృదయంలో నిలవదు, ఫలించదు, వాక్యానుసారంగా నడవలేవు. అలాంటి హృదయం ఉంటే వాక్యానికి నువ్వు లోబడలేవు, వాక్యానికి భయపడలేవు. ఆ ముళ్ళ పొదను ఏం చేయాలి? ఇప్పుడు దున్నాలి, మెత్తన చేయబడాలి, లోబడాలి. ఎడారిలాగా గట్టిగా ఉన్నటువంటి భూమిని కూడా దున్నాలి, మెత్తన చేయాలి. ముళ్ళ పొదలు లాంటి హృదయం ఉన్నదేమో, కక్షాద్వేషము కలిగిన హృదయం, ఎదుటివారిని బాధ పెట్టే హృదయం, ఎదుటివారిని దుఃఖపరిచే హృదయం, ఎదుటివారిని కన్నీళ్లు పెట్టించే హృదయం, నడిపిస్తున్న సేవకులను కన్నీళ్లు పెట్టించే హృదయం, నడిపిస్తున్న సేవకులకు విరోధంగా మాట్లాడుతూ ప్రవర్తించే హృదయం ఒకళ్ళు నీలో ఉన్నదేమో. అది ముళ్ళ పొద, విత్తనాలు ఫలించవు. వాక్యమని యేసయ్య నీలో ఉండలేడు, దీవించబడలేవు. జాగ్రత్త. కనుక దున్ను, ముళ్ళ పొదను తీసే, గట్టిగా ఉన్న భూమిని దున్ను. మెత్తని భూమి కావాలి, లోబడాలి వాక్యానికి. అందుకని అంటాడు అవిధేయులుగా ఉండొద్దు. అలాంటి అవిధేయురాలుగా ఉన్నావా, అవిధేయుడిగా ఉన్నావా, ఏం జరిగింది తెలుసా? ఎవరు ఆర్పజాలనంత అగ్ని లాంటి కోపం వచ్చిందంటే, దేవుని కోపం ఎవడు ఆర్పలేడంటే. దేవుడే విరోధంగా లేస్తే ఇంకెవడు కాపాడుతాడు? వాక్యానికి లోబడకపోతే, వాక్యానికి విధేయత చూపించకపోతే, వాక్యానికి నువ్వు భయపడకపోతే, నీ హృదయం దున్నకపోతే, నీ హృదయం మెత్తన చేయబడకపోతే, అంటే నీవు లోబడకపోతే వాక్యానికి. ఎన్ని వాక్యాలు వింటున్నా? ఎవరు ఆర్పజాలనంత అగ్నిలాగా దేవుని కోపము, దేవుని ఉగ్రత వస్తుందంట. పరిస్థితి ఏమైంది? పొద్దున ఒక దర్శనం చేసి నా గుండె జల్లుమంది, భయం వేసింది నాకు. ఏంటో తెలుసా దర్శనం? ఒక స్త్రీ ముందు యేసయ్య నిలబడి ఉన్నాడు. యేసయ్య నిలబడ్డాడు, నా దర్శనం అది. యేసయ్య నిలబడి ఆవిడతో చెప్తున్నాడు, నువ్వు సంఘానికి విరోధంగా మాట్లాడుతున్నావు, సంఘానికి విరోధంగా ప్రవర్తిస్తున్నావు, నా సేవకునికి విరోధంగా మాట్లాడుతున్నావు, సేవకునికి విరోధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, నువ్వు చేసేది దేవుని చిత్తము కాదు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు సరి చేసుకో, నువ్వు ముందుకు వెళ్ళొద్దు, ఆగు అని ఆయన ముందు నిలబడ్డాడు. నిలబడితే నేను భయపడింది దేనికంటే, ఆవిడ ఆయన్ని కూడా నెట్టేసింది. నేను ఏదనుకుంటుంది చేస్తా అంతే, నేను చేసేదే, నువ్వు నాకు చెప్పేది ఏంటని యేసయ్య నెట్టేసింది.
దానికి నా గుండె జల్లుమంది. వామ్మో అని. యేసయ్యకి విరోధంగా లేస్తే ఇంకేమైనా ఉందా? ఏంటంట, ఎవరు ఆర్పజాలనంతా అగ్ని లాంటి. నాకు భయం వేసి నేను ప్రార్థన చేశా, ప్రభువా ఆ బిడ్డను క్షమించు, ఆవిడ పశ్చాత్తాప కనిటాత్మను కొమరచ్చు, మనోనేత్ర వెలిగించు, ఆవిడలో ఉన్న దెయ్యం నుంచి విడిపించాలి. దెయ్యము తోడుగా ఉంటే దేవునికి విరోధంగా ప్రవర్తిస్తారు. దెయ్యమే కదా దేవునికి విరోధంగా ప్రవర్తించి మాట. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు, దేవుని సంఘానికి సపోర్ట్గా ఉంటారు, దేవుని సేవకుడికి సపోర్ట్గా ఉంటారు, దేవుని సంఘము కొరకు ప్రాణాలు పెట్టడానికి ఇష్టపడతారు. ఇత్తైజుడు ఎలా ఉన్నాడు? దావీదు రాజా, నువ్వు అభిషేకించబడిన వాడు, దేవుని చేత కోరుకోబడిన వాడవు, దేవుని సంఘమైన ఇశ్రాయేలును పరిపాలన చేయడానికి దేవుని చేత ఎన్నుకోబడిన వాడవు, అభిషేకించబడిన వాడు. నీతోను చాలా భయపడ్డాను నేను. ఫస్ట్ టైం ఇలా ఇప్పుడు చూడలేదు నేను. అవిధేయులై ఉండొద్దు, విధేయత కలిగి ఉండండి, భూమిని దున్నండి, మెత్తన చేయి. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని గమనిస్తే సమూయేలు రాసిన 2వ గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనం. అతని సేవకులందరూ అతని ఇరు పార్శ్వములో నడిచిరి. కేరేతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను, గాతు నుండి వచ్చినటువంటి 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడిచిరి. చాలు, తల పైకెత్తన వైపు చూస్తున్న ఆ మాటలు గమనించండి. గిత్తీయుడగు ఇత్తయి తనతో పాటు వచ్చినటువంటి 600 మంది సైనికులు ఎక్కడున్నారు? ఇప్పుడు దావీదు వెళుతూ ఉంటే దావీదు ముందు నడుస్తున్నారంట. ఒక ఎమ్మెల్యే గారు వెళుతుంటే ముందు పోలీస్ వ్యాన్ వెళుతుంది, ఎస్కార్ట్ వెళుతుందా లేదా? వెనక ఒక కారు ఉంటుంది, ముందు ఒక కారు ఉంటుంది, పోలీసులు ఉంటారు, బందోబస్తు. ఎమ్మెల్యే గారిని ఏదన్నా అటాక్ చేయాలి అంటే, లేదా మంత్రి వెళుతున్నాడు, ఒక ముఖ్యమంత్రి వెళుతున్నాడు, ప్రధానమంత్రి వెళుతున్నాడు అంటే ఆయనకి ముందే ఎస్కార్ట్ వెళుతుంది, సెక్యూరిటీ కాన్వాయ్ వెళుతుంది ముందే. ఆయన ఏదైనా చేయాలంటే ముందు ఏదైనా చేయాలి. అలాగే ఇత్తయితో పాటు వచ్చిన 600 మంది దావీదు ముందు నడుస్తున్నారు అంటే అర్థం ఏంటంటే, దావీదును చంపడానికి ఎవడైనా వచ్చాడా? ముందు మమ్మల్ని చంపండి, మమ్మల్ని చంపితేనే దావీదును చంపడానికి వెళ్ళండి. దావీదు ప్రాణానికి మా ప్రాణం అడ్డేస్తున్నాం. చూసేవా, ముందు నడుస్తున్నారంటే దాని అర్థం అది. అతని సింహాసనం కూడా లేదు, అతనితో ఎందుకయ్యా నీకు అంటే, అతను అభిషేకించబడిన లక్షల మంది ఇశ్రాయేలును నడిపించడానికి దేవుడు ఎన్నుకొనిన వాడు, ఆత్మచేత నడిపించబడేవాడు, అభిషేకించబడిన వాడు. అతనితో ఉంటే క్షేమం, అతని దేవుడు తోడై ఉన్నాడు. ముందు మమ్మల్ని చంపండి, మేము సావటానికి సిద్ధమే. ముందు ఎవరైనా దావీదు చంపడానికి వచ్చారంటే ముందు ఎవరుంటారు? ఈ 600 మందే ఉంటారు. వాళ్ళని చంపిన తర్వాతనే దావీదును చంపడానికి వెళ్ళాం. దావీదు కొరకు మేము చావటానికైనా సిద్ధమే. ఇత్తయి ముందు నడుస్తున్నాడు, ఇత్తయితో పాటు వచ్చిన 600 మంది ముందు నడుస్తున్నారు, తర్వాత దావీదు నడుస్తున్నాడు. ఒక అభిషేకించబడినటువంటి సేవకుడికి ఎంత సపోర్టుగా ఉన్నారో చూడు. అభిషేకించబడిన సేవకుడికి నువ్వు సపోర్టుగా ఉన్నావా? యెరికో పట్టణాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తానని చెప్పాడు. అప్పుడు యెహోషువ 2 సైనికులను పంపించాడు. యెరికో పట్టణాన్ని వేగి చూసిరండి, దేవుడు మనకి ఇస్తానన్నాడు ఆ పట్టణాన్ని, ఎటువైపు పెడితే ఆ పట్టణాన్ని మనం జయించగలము, వెళ్ళి చూసిరండి అని పంపించాడు 2 సైనికులు. పంపిస్తే గేటు తీస్తున్న సమయంలో కాముగా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. లోపల పహరే గోడకు ఆనుకునే లోపల గోడ మీదే ఒక ఇల్లు కట్టబడిన ఆ ఇంటికి వెళ్ళారు. ఆవిడ రహాబ్ అనే వేసి ఆ ఇంటికి వెళ్ళారు 2. వెళ్ళి వాడు చెప్పారమ్మా, దేవుడు మాకు ఇస్తానన్నాడు యెరికో పట్టణాన్ని, పట్టణం మీద మేము రాబోతున్నాం. వాళ్ళు లోపలికి వచ్చారు. ఇన్ఫర్మేషన్ రాజుకి వెళ్ళిపోయింది. వెంటనే రాజు కొందరు సైనికులను పంపించాడు. రహాబ్ అనే వేసి దగ్గరికి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారంట. ఒకవేళ ఇజ్రాయేల్ ఏమైనా వచ్చారా, ఎవరైనా వచ్చారేమో, మన దేశాన్ని వేగి చూడటానికి, మన పట్టణాన్ని వేగి చూడటానికి వచ్చారేమో, మనతో యుద్ధం చేయడానికి వచ్చారేమో, అన్ని విషయాలు తెలుసుకోవడానికి వచ్చారేమో, వెళ్ళండి తెలుసుకోరండి అని రాజు పంపించాడు. రాజు పంపించిన సైనికులు వచ్చి తలుపు కొట్టారు. వెంటనే ఇవిడేం చేసింది, పైన జనపన్నారు కట్టలు ఉంటాయి, ఆ కట్టలు పేర్చున్నాయి, కింద బొడుకోబెట్టి పైన కట్టలేసి తలుపు తీసి, మీ ఇంటికి ఎవరో 2 వచ్చారంటే కదా, ఏరు వాళ్ళు ఎక్కడ పెట్టావు, ఎక్కడున్నారు చెప్పు, ఏంటంటే ఆగండి
వచ్చిన మాట నిజమే. గేటు వేయబోయే సమయానికి మళ్ళీ వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళారు? ఇటే వెళ్ళిపోయారు. మీరు త్వరగా వెళితే వాళ్ళని పట్టుకుంటారు. ఇప్పుడే వెళ్ళారు, త్వరగా వెళ్ళండి. రాజు పంపించిన సైనికులను పంపించేసింది. వాళ్ళకి అప్పగించలా. యెహోషువ పంపించినటువంటి సేవకులు అప్పగించలేదు. వెంటనే వాళ్ళని దించి మీరు త్వరగా వెళితే మంచిది. వాళ్ళు వెళ్ళిపోయారు. తాడు కట్టి తాడు ద్వారా కిందకి దించేసి వెళ్ళేటప్పుడు చెప్పారు, సేవకులైన మమ్మల్ని కాపాడేవు కాబట్టి నీ కిటికీకి ఎర్రని దారం కట్టుకో, మేము వచ్చినప్పుడు నిన్ను కాపాడుతాము. ఎర్రని దారం కట్టిన కిటికీ ఉన్నది. ఆ ఇంట్లో ప్రవేశించి రహాబుని వేసిని బయటకు తీసుకొని వచ్చి మిగిలిన పట్టణంలో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టేసేసారు. దేవుని సేవకులకు సపోర్ట్గా ఉండి దేవుని సేవకులని కాపాడినందుకు తను కాపాడబడింది, తన కుటుంబం కాపాడబడింది. అంతేకాదు, ఆవిడ తీసుకొచ్చి ఇజ్రాయెల్లో చేర్చారు. ఈ రహాబులో నుండే యేసు ప్రభు వచ్చాడు. గట్టిగా సపట్లో ఆమేన్, హల్లెలూయా. వేశ్య పశ్చాత్తపడి తన జీవితాన్ని సరి చేసుకుంది. ఆవిడ కడుపులో నుండి, ఆవిడ వంశంలో నుండి రావడానికి యేసయ్య ఇష్టపడ్డాడు. ఆవిడ ఒక విలువ లేని బజారు మనిషి కదా, వేసి కదా. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులని కాపాడినందుకు శపించబడిన పట్టణంలో నుంచి తప్పించబడింది, శపించబడిన జనాంగంలో నుండి తప్పించబడింది. ఈవిడ కుటుంబం దీవించబడింది. వీళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నారు. ప్రపంచమంతా కనపరచబడింది. అబ్బా, కారణం దైవ సేవకులను కాపాడింది. దైవ సేవకుల మీద చెప్పి దైవ సేవకులను నాశనం చేయలేదు. కనుకనే ఆవిడ కుటుంబము నరక నుండి తప్పించబడ్డారు, అగ్ని నుంచి తప్పించబడ్డారు. అగ్నితో కాల్ చేశారు ఎరుగో పట్టణాన్ని. తన కుటుంబం తప్పించబడింది. అగ్ని గుండ నుంచి తప్పించబడ్డారు. దేవుని రాజ్యంలో ఉన్నారు. ప్రపంచమంతా కనపరచబడింది. రహాబుని వేశ్య సేవకులను కాపాడితే ఎలా ఉంటుందో చూడు. దేవుడు నీకు ఇచ్చే ఘనత ఎలా ఉంటుంది. నీవు నీ కుటుంబం నరకా నుండి తప్పించబడుతుంది. దేవుని చిత్తమైతే మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో లేదా ప్రపంచమంతా దేవుడు నిన్ను కనపరచగలడు. ఆమె సేవకుల క్షేమము చూసి దేవుడు ఆనందించువాడు. నువ్వు సేవకులకు సపోర్ట్గా ఉంటే దేవునికి సపోర్ట్గా ఉన్నట్టే. సేవకులకు విరోధంగా ఉన్నావా, దేవునికే నువ్వు విరోధంగా ఉన్నావు. దేవుడే నీకు విరోధిగా మారుతాడు. ఇంకెవడు దీవిస్తాడు, ఎవడు పరలోకరాజ్యం ఇస్తాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు పక్షాన ఉన్నాడే కానీ ఇత్తయి దేవుని ఏర్పాటు చేసుకున్న సేవకుడికి విరోధముగా లేచాడు అబ్షాలోము పక్షమున ఇత్తయి లేడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సమూయేలు రాసిన 2వ గ్రంథం 15:19 ఇంకొక మాట చూడు. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు. చాలు. ఇత్తయి అంట నివాస స్థలమును కోరుకుని పరదేశిగా ఉన్నాడంట. 1 నివాస స్థలాన్ని కోరుకునేవాడు, 2 పరదేశి. ఇది మనం నేర్చుకోవాలి. మన నివాసం ఏది? పరలోక రాజ్యములో ఉంది. దేవునికి స్తోత్రం. ఆ నివాసము కొరకు మనం ఎదురు చూడాలి. ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా గుండెల్లో ఒకటే ఉండాలి. ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుడు నన్ను పిలిచినా, ఇప్పుడు నేను చనిపోయినా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అది నా నివాసము. ఈ టార్గెట్ నీ గుండెల్లో లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. నా నివాసం పరలోకములో ఉన్నది. ఇక్కడ నివాసం లేకపోయినా పర్వాలేదు. ఆ నివాసం లేకపోతే వేస్ట్. ఇక్కడ నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా పరలోక రాజ్యంలో నివాసం లేకపోతే బ్రతుకే వేస్ట్. అగ్నిగుండంలో పడేస్తాడు. అగ్ని ఆరదు, ఆత్మని పురుగు చావదు. కోట్ల సంవత్సరాలు కలుస్తూ ఉంటారు. ఆ రోజు మర్చిపోయి గబక్కన ప్రభువుల రోజు అన్నం తిన్నాడు, మర్చిపోయి. అందుకని అన్నం తింటే ప్రభువులు తీసుకోకూడదు అంట కదయ్యా, తీసుకోలేదు అన్నాడు. మరి ప్రభువులు తీసుకోకపోతే ప్రభు వస్తే పరలోక రాజ్యంలో ఉండవు, అగ్నిగుండానికి వెళ్ళాల్సి వచ్చి తెలుసా అన్న. అడ్డను అగ్నిగుండానికి వెళితే అటువంటి తెలుసా, ఆడు భయంకరం కాలుస్తారు అన్న. భయంకరం కాలుస్తారా? మధ్య మధ్యలో ఆపరా? టిఫిన్ కానీ భోజనాలు అని పెట్టడం ఏముండదు. పొద్దుగు గాలితే ఎట్లా? ఏ ఉండవు అక్కడ. భోజనాలు, టిఫిన్లు ఏ ఉండవు. స్నానానికి మధ్య మధ్య ఇంటర్వెల్ ఏ ఉండదు. అగ్ని ఉండదు, చావు ఉండదు. చావు రాదు. కాలుస్తాను అంటారు, బాధ ఉండేది. 1 సెకండ్ కూడా ఇడిచిపెట్టరు. అదే అగ్నిగుండం అంటే 24 గంటలు కాలుస్తాను అంటారు. తీరేక చావు ఉండదు. మళ్ళీ ఊళ్ళంతా కాలుతా ఉండేది, బాధ ఉండేది. అంత భయంకరంగా ఉండేది అగ్నిగుండం అంటే. సరదాగా తీసుకోకూడదు. ఆ అగ్నిగుండం నుంచి తప్పించబడాలి. ఈ లోకంలో ఎంత పెద్ద ఇల్లున్నా పరలోక రాజ్యంలో ఇల్లు లేకపోతే అగ్నిగుండానికి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. అందుకని ఇక్కడ ఇల్లు ఉన్నా లేకపోయినా ఇది 4 రోజులే ఉండేది ఇల్లు.
కోట్ల సంవత్సరాలు మనతో ఉండే ఇల్లు పరలోకము. పరలోక రాజ్యములు ఇల్లు సంపాదించుకోవాలి, అక్కడ ఇల్లు కట్టుకోవాలి. నువ్వు మనసు మార్చుకొని బాప్తీసం తీసుకుంటే పరలోక రాజ్యం ఇంటికి పునాది వేయబడుతుంది. వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే గోడలు కట్టబడతాయి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు నీ ఇంటికి స్లాబ్ వేయబడుతుంది. ఒక పరిపూర్ణమైన స్థాయికి నువ్వు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత పరిపూర్ణతకు ఎదిగినప్పుడు ఇంటికి రంగులు వేయబడతాయి. ఇల్లు రెడీగా ఉందని అర్థం. ఇక్కడ కన్నుమొయ్యగానే తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టేస్తాడు. గొప్ప శాంతి, సంతోషము, సమాధానం ఉంటుంది. దుఃఖం ఉండదు, అప్పులు ఉండవు, రోగాలు ఉండవు, నిందలు ఉండవు, అవమానం ఉండదు, సమస్యలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, కష్టపడే పని లేదు, పనికి పోయి పని లేదు, అన్నం వండుకునే పని లేదు, బట్టలు ఉతుక్కునే పని లేదు, చదువుకునే పని లేదు, ఏ బాధలు ఉండవు. ఎన్ని కోట్ల సంవత్సరాలైనా సంతోషం, ఆనందంగా ఉంటుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గొప్ప ఆనందంగా ఉంటుంది. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలి. మందిరానికి వచ్చేది పరలోక రాజ్యానికి సిద్ధపడటానికి. ఈ లోకముల ఆశీర్వాదాలు అంటావా, నువ్వు అడగపోయిన దేవుడు ఇస్తాడు. పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నావు లేదో చూసుకోవాలి. పరలోక రాజ్యం సిద్ధపడాలి. పరలోక రాజ్యమైన ఆ నివాసాన్ని కోరుకునేవాడు ఎలా ఉంటాడంట, అక్కడే ఉంది క్లియర్గా. ఇత్తయి ఎలా ఉన్నాడంట, నివాసమును కోరు పరదేశి. పరలోక రాజ్యం అనే నివాసాన్ని కోరేవాళ్ళు, పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకునే వాళ్ళు భూలోకంలో ఎలా ఉంటారంటే పరదేశిగా ఉంటారంట. పరదేశిగా ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఎన్ని ఇచ్చినా, ఇల్లే ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, వ్యాపారం ఇచ్చినా, డబ్బులే ఇచ్చినా, బంగారం ఇచ్చినా, కారు ఇచ్చినా, బైక్ ఇచ్చినా, అవి నావి అనే మనసు నీకు రాకూడదు. ఇది దేవునిది అనే మనసు నీకు రావాలి. ఎన్ని ఇచ్చినా దేవుడు, ఇవన్నీ దేవునివి, నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడు అనే మనసు రావాలి. ఇల్లు ఇచ్చాడా, ఇల్లు నాది కాదు, ఇది దేవునిది, నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడు ఈ ఇల్లు. కారు నాది కాదు, దేవునిది, నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడు, కొంతకాలం వాడుకోమని ఇచ్చాడు, దేవునిది, ఇది నాది కాదు. భూలోకం అద్దెలు లాంటిది, ఏదో ఎవరో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. భూమి నాది కాదు, పొలం ఇచ్చాడా, ఇది నాది కాదు, దేవునిది. ఏది ఇచ్చినా దేవుడు, ఇది నాది కాదు, ఇది దేవునిది అనే కృతజ్ఞత కలిగి దేవుణ్ణి బాగా స్తుతిస్తూ ఉండాలి, దేవుణ్ణి బాగా గణపరుస్తూ ఉండాలి. నాది అనుకుంటే గర్వం వచ్చింది. గర్వం వచ్చిందంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. దేవుడు ఎన్ని ఇచ్చినా నాది అనే మనసు నీకు రాకూడదు. వచ్చిందంటే గర్వం వచ్చింది, దేవుడే విరోధి అవుతాడు, అన్ని పోగొట్టుకుంటావు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేని పరిస్థితులు వస్తాయి. నాది అనే గర్వం రాకూడదు. నాది అనుకుంటే నీకు గర్వం వచ్చింది, నాది అనుకోకూడదు. దేవుడు ఎన్ని ఇచ్చినా, జ్ఞానం ఇచ్చినా, తెలివి ఇచ్చినా, అందచందాలు ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, ఆయుష్ని ఇచ్చినా, ఆస్తులు ఇచ్చినా, అంతస్తులు ఇచ్చినా, ఐశ్వర్యాన్ని ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా ఇది నాది అనే మనసు నీకు రాకు. ఇది దేవునిది, నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడు అనుకుంటే దేవుని మీద నీకు కృతజ్ఞత పెరుగుతుంది. దేవుడు అంటే నీకు అభిమానం, ప్రేమ పెరుగుతుంది. దేవుని కొరకు రోషంగా బ్రతకాలనే మంచి నిర్ణయం వస్తుంది. దేవుని కొరకు కష్టపడాలి, దేవుని కొరకు ప్రాణం పెట్టాలి, మంచి మనసు నీకు వస్తుంది. దేవుని కొరకు బ్రతకాలి రోషముగా అనే మనసు నీకు వస్తుంది. ఏది ఇచ్చినా అది నాది కాదు, దేవునిది అని అద్దింట్లో ఉన్నట్టుగా ఉండాలి. దీన్ని పరవాసిగా ఉన్నటువంటి ఇది. ఇలా ఉండేవాళ్లే రేపు పరలోక రాజ్యానికి వెళతారు. ఇదే పర్మనెంట్ అనుకుంటా కూర్చున్నావా, అది మిస్ అయ్యిద్ది. ఇది కాదు, అది పర్మనెంట్, ఇది అశాశ్వతము, ఇది పర్మనెంట్ కాదు, ఇది 4 రోజులు ఉండేది మనకి, ఇది కాదు, అది పర్మనెంట్ అనుకొని పరవాసిగా ఉండాలి. ఇవి నావి కాదు, దేవునివి, దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చా అని కృతజ్ఞత కలిగి దేవుని కోసం బ్రతకాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఇవన్నీ శాశ్వతం కాదు, ఇవన్నీ నావి కాదు, దేవునివే, నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడు. కృతజ్ఞత కలిగి దేవుని కోసం బ్రతకాలి. దీనిని పరవాసిక బ్రతకడం అంటారు. ఇలా పరవాసిక బ్రతికే వాళ్ళకే పరలోక రాజ్యములో ఇల్లు దొరుకుతుంది. దానికి సంబంధించిన మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11:9 విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకును యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. చాలు.
దేవుడు వాగ్దానం చేసి నేను ఇస్తాను అని చెప్పి దేశాన్ని ఇచ్చాడు, అది వాళ్ళదే. దేవుడు వాగ్దానం చేసి సొంతగా వాళ్ళకి ఇచ్చినా ఇది మాది అన్నట్టు లేరంట. ఎలా ఉన్నారంట? పరాయి దేశంలో ఉన్నట్టుగా ఉన్నారంట. అదే పరవాసిగా ఉన్నటువంటి. సొంతగా నీకు ఇల్లు ఇచ్చినా అది నాదైన మనసు నీకు రాకూడదు, ఇది దేవునిది, నాకు అద్దెకిచ్చాడు, రోజు అది చెల్లించాలి. ఏంటి అద్దె? ప్రతిరోజు దేవుడిని నువ్వు స్తుతించాలి, అదే దేవునికి ఇచ్చే అద్దె. పరవాసి ఉన్నారంట. వీళ్ళు ఎక్కడ ఉన్నారంట? డేరాల్లో ఉన్నారంట. పర్మనెంట్ ఇల్లు లేదు, డేరాల్లో ఉన్నారు. ఎందుకంటే కింద రాయబడి ఉంది అక్కడ 10వ వచనంలో, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలు, దేవునికి స్తోత్రం. ఇస్సాకు అంటాడు పర్మనెంట్ ఇల్లు కట్టుకుందాం డాడీ మనము. యాకోబు అంటున్నాడు పర్మనెంట్ ఇల్లు కట్టుకుందాం డాడీ. మనకెందుకురా పర్మనెంట్ ఇల్లు పరలోకంలో ఉన్నది, ఇక్కడ మన పర్మనెంట్ ఇల్లు మనకెందుకని డేరాల్లో ఉంటున్నారట వాళ్ళు. లక్షల రూపాయల ఆస్తులు ఉన్నాయి, మళ్ళీ మనకు పర్మనెంట్ ఇల్లు అక్కడ ఉంది కదా, ఇక్కడ ఎందుకు అబ్బా అని డేరాల్లో ఉంటున్నారంట. క్లియర్ ఉంది అక్కడ వాక్యం. అంటే దాని అర్థం ఏంటంటే ఇల్లు కట్టుకోకూడదని కాదు నేను అనేది. దాని అర్థం ఏంటంటే వీళ్ళ మనసంతా ఎక్కడుంది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మనసంతా ఎక్కడుంది? పునాదులు గల ఆ పట్టణం మీద ఉంది. ఇక్కడ వాటి మీద లేదు మనసు. మన పరవాసులము పరాయి దేశంలో ఉన్నాం, మన దేశం కాదు ఇది. మన దేశం అది, అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ కొంతకాలం ఉంటాం మనం, పరవాసులం మనం. పరలోక రాజ్యముకు ఎదురు చూసే వాళ్ళు భూలోకంలో పరవాసులుగా ఉంటారు. ఇదే పర్మనెంట్ అనుకు గొడవలు పెట్టుకోగాక, ఇదే శాశ్వతం అనుకోగాక. ఎన్ని ఇచ్చినా ఇవి నావి కాదు దేవునివి, నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడని కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించు. దేవునికి స్తోత్ర. ఆ తర్వాత అంటాడు సమీర రాశి 2వ గ్రంథము 15-20 వచనం, కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక. దేవునికి స్తోత్ర. చెప్పలదర గట్టిగా హల్లెలూయా. ఇలాంటి మంచి మనస్సాక్షి, మంచి మనస్తత్వం ఉన్నటువంటి ఇత్తయితో దావీదు ఏం చెప్తున్నాడు? కృపా సత్యములు నీకు తోడుగా ఉండును గాక అన్నాడు. ఇలా హృదయమును దున్నుకొని హృదయాన్ని మెత్తన చేసుకో. మెత్తన హృదయం కలిగి ఉండాలి ఒకటి. రెండోది ఏం చెప్పాను? ఇత్తయి దావీదు వెళుతుంటే దావీదుకు ముందు నడుస్తున్నారు అంటే దేవుని సేవకుడికి సపోర్ట్గా ఉన్నారు. నడిపించే సేవకుడు కొరకు ప్రాణాలు పెట్టేటట్టుగా ఉండాలి నీవు. మూడోది ఇప్పుడే చెప్పాను, ఏంటది? పరలోక రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ఉండాలి, పరలోక రాజ్యము కొరకు సిద్ధపడుతూ ఉండాలి. ఈ లోకంలో ఎలా ఉండాలి? పరవాసిగా ఉండాలి. ఈ 3 అనుభవాలు నీలో ఉంటే దేవుడు నీతో చెప్పే మాట ఏంటి తెలుసా? కృపా సత్యములు నీతో వస్తున్నాయి. కృప అనగా అన్ని దీవెనలకు యోగ్యత కృప, పరలోక రాజ్యమునకు యోగ్యత కృప. సత్యం అంటే యేసయ్య. యేసయ్య నీకు తోడుగా వస్తాడు. ఉద్యోగానికి వెళ్ళిన చోట, వ్యాపారానికి వెళ్ళిన చోట, పంట పొలాలకు వెళ్ళిన చోట, చదువుకోవటానికి వెళ్ళిన చోట, ప్రతి విషయంలో ప్రతి చోట కృప నీకు తోడుగా వస్తుంది. అంటే ప్రతి దీవెన నువ్వు పొందుకుంటావు. సత్యమని యేసయ్య నీకు తోడుగా వస్తాడు. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగి వచ్చి మీద ఆస్తుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా గిత్తీయుడైన ఇత్తయి జీవితాన్ని మా ముందు నుంచి బహుతేటగా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, దావీదునకు బద్ద శత్రువైనటువంటి గిత్తీయులు దావీదునకు మిత్రులుగా మార్చబడ్డారు. దేవా నీ చేత ఏర్పాటు చేయబడినటువంటి నీ సేవకుడైన దావీదునకు మిత్రుగా ఉంటే అది గొప్ప దీవెనని గుర్తుపట్టాడు. తన దేశాన్ని విడిచి, తన ప్రజలను విడిచి గిత్తీయుడైన ఇత్తయి దావీదు దగ్గర అణిగిమెనిగి ఉండటానికి వచ్చాడని మీరు మా నేర్పించారయ్యా, స్తోత్రం. ఇత్తయి అనగా పొలమును దున్నువాడని, పొలమని తన హృదయాన్ని దున్నుకున్నాడు, కఠినత్వాన్ని తీసేసుకున్నాడు. కక్ష, ద్వేషము, ఈర్ష్య, పగ ఉన్నటువంటి కఠినమైన తన హృదయాన్ని దున్నుకొని మెత్తన చేసుకున్నాడు.
సులభముగా లోబడేటువంటి హృదయం, తగ్గింపు హృదయం, వినయ విధేయత కలిగిన హృదయముగా మార్చుకొని, సహన ఓర్పు కలిగిన హృదయంగా మార్చుకున్నాడని. అలాగే మేము కూడా కఠిన హృదయాన్ని విడిచిపెట్టి, కక్ష ద్వేషం ఈర్ష్య పగానే కఠినమైన హృదయాన్ని విడిచిపెట్టి దున్నినటువంటి మెత్తని భూమి లాంటి హృదయాన్ని కలిగి ఉండాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. దావీదు నడుస్తూ ఉంటే దావీదుకు ముందుగా ఇత్తయి తన సైన్యము 600 మంది నడుస్తూ ఉన్నారు. మేము చనిపోవటానికైనా సిద్ధమే, దావీదు చావకూడదు, దావీదు కాపాడబడాలి అని దావీదు కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధముగా ఉన్నారని, దావీదు ముందు నడుస్తున్నారని, దావీదుని కాపాడుతున్నారని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు దేవా. అలాగే మీరు ఏర్పాటు చేసుకున్న సేవకులకు సపోర్టుగా ఉండి సేవకులు కాపాడబడాలని, మీరు ఏర్పాటు చేసుకున్న సేవకులు క్షేమంగా ఉండాలని, ఆశ్చర్యకరంగా ఉండాలని, దీవెనికరంగా ఉండాలని కోరుకొని సపోర్ట్గా ఎవరైతే నిలబడతారో ఇత్తయి వలె వారు దీవించబడతారని, రహబని వేస్తే వలె కనపరచబడతారని, రక్షించబడతారని, నరకనుడు తప్పించబడతారని, మీ రాజ్యములో ప్రవేశిస్తారని, ప్రపంచమంతా కనపరచగలరని మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రం స్తోత్రం. అలాగే ఇత్తయి నివాసము కొరకు ఎదురు చూసే పరదేశి అని మీరు తెలియజేస్తూ వచ్చారు దేవా. నివాసం అనే పరలోక రాజ్యము కొరకు మేము సిద్ధపడాలని, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎంత పరిశుద్ధత ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత విధేయత ఉండాలి, ఎంత ప్రార్థనా జీవితం ఉండాలి, ఎంత భక్తి ఉండాలి అని తెలుసుకుని దాని కొరకు మేము ప్రయాసపడే వారుగా ఉండాలని, పరలోక రాజ్యం కొరకు కష్టపడే వారుగా ఉండాలని. అయితే పరలోక రాజ్యము కొరకు ఎదురు చూసేటువంటి మేము ఈ లోకములో పరవాసిగా ఉండాలని దేవా. మీరు మాకు ఎన్ని ఇచ్చినా, ఎన్ని మేము సంపాదించుకున్నా ఇవన్నీ మావి కాదు, ఇవి దేవునివి అని నమ్మి దేవా కృతజ్ఞత కలిగి నేను స్తుతించాలని, నేను గణపరచాలని, నేను మహిమపరచాలని, నీ కొరకు బ్రతకాలని. ఇది పర్మనెంట్ కాదు, పర్మనెంట్ ప్లేసు, పర్మనెంట్ హౌసు, ఇల్లు మాకు పరలోకములో ఉన్నది, అక్కడికి మేము వెళ్ళాలి అని ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడే మనసు మాకు ఉండాలని నేర్పించినందుకు స్తోత్రం. ఇలాంటి మనసు కలిగినటువంటి ఇత్తయిని కృపాసత్యములు నీకు తోడుగా వచ్చునుగాక. ఇలాంటి మనసు కలిగి ఎవరైతే ఉంటారో కృపాసత్యములు వారిని వెంబడిస్తాయని, కృపలో అన్ని దీవెనలు దాగి ఉంటాయని, కృపలో పర సంబంధమైన భూ సంబంధం అన్ని దీవెనలు దాగి ఉంటాయని, అన్ని దీవెనలకు యోగ్యముగా మార్చబడతారని, సత్యమనే యేసయ్య ఎల్లప్పుడూ మీరు వాళ్ళకు తోడుగా ఉంటారని ఇది తెలియజేస్తున్నందుకు స్తోత్ర. ఎత్తమైన వాక్యం వృధా కాకూడదు, విన్న ప్రతిగుండల వాక్యాన్ని స్థిరపరిచే వాక్యానుసారం జీవితం అనుగ్రహించి బయలుదేరి వెళుతున్నారు మీ సరైన సమకర తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా మేము చేరటానికి కృప చూపించండి. ఇతరులాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండటానికి కృప చూపించు. దీవించి నీ నామాన్ని మాత్రమే తెచ్చుకో. యేసు నామములు అడిగి పొంది నామ తండ్రి ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి సమకం చేరిన మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా వాక్యమైన తీర్మానం చేసి ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతటితో ఆదివారం ప్రార్థన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.